నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. హల్లెలూయా. ఎందుకు నీ ఆహారము నీకు కరువైపోయింది? ఎందుకు నీ ఆరోగ్యము కరువైపోయింది? ఎందుకు ఈరోజు రోగము నిన్ను బాధ పెడుతుంది? ఎందుకు ఈరోజు మరి నీకు ఆహారము దూరం అయిపోతుంది? కరువు ఎందుకుంది? అందుకే కొన్నిసార్లు మనము మౌనంగా ఉండి దేవుని దగ్గర వెతకాలి. అయ్యా, నా దోషము, నా తప్పు నాకు తెలియచేయి, నా అతిక్రమములు నాకు తెలియచేయి. అందుకే నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆయనకి సమయం ఇవ్వట్లేదు. ఆయన ఆరాధించే ఆ విశ్వాసము కానీ ఆ భయము కానీ మన లోపల తగ్గిపోయిందండి కదా. నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి, ప్రార్థించాలి అని ఆ భయం మన లోపల పోయింది. నిజంగా పోయింది. ఒకప్పుడు తెలుసా, ప్రార్థన కూడిక ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మోకరించి ఏడుస్తూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసేవారు. మరి ఈరోజు ఎట్లాంటి వాళ్ళు కనపడుతున్నారా? దేవుడికి లేదు కదా అని దేవుని పైన అలగడం కదా మనం చేస్తున్నటువంటి పొరపాటే. దైవజనుని పైన అలగడం మనం చేస్తున్నటువంటి పొరపాటే. కంప్లీట్గా ఇప్పుడు చూడండి, దేవుడు దైవజనుడు కంప్లీట్గా మన పరిధిలో లేరు. అందుకే మనము వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని మన జీవితాన్ని మార్చుకుంటే అది ధన్యత. అందుకే అన్నాడు మోషే, ఒకసారి చూద్దామా, యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే. ఎవరంట? నా సేవకుడైన మోషే, దైవజనుడు, నాయకుడు, ప్రవక్త, నా సేవకుడు ఆయన మోషే. చదవమా. నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నీవు చెయ్యవలెను. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆయనకు సహాయము చేస్తానన్నాడు, తోడుగా ఉంటానన్నాడు. మరి ఇప్పుడు మనము నిర్గమకాండము 23-25 మనం చూసినప్పుడు మరి ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. చూడండి, ఎప్పుడైతే మనము ఆయనను సేవించే విషయంలో నిర్లక్ష్యము చేస్తామో మన ఆశీర్వాదములో లోటు కనబడుతుంది. మన శరీరములో ఆరోగ్య విషయములో లోటు కనబడుతుంది. దేవుడు గనక మనకు తోడుంటే ఇవి రెండు సమృద్ధిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరింట్లోనైతే సమృద్ధిగా భోజనం ఉంటుందో, ఎవరి ఒంట్లోనైతే సమృద్ధిగా ఆరోగ్యం ఉంటుందో, ఇదిగో యెహోవా వారికి తోడై ఉండి వారిని దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మన జీవితంలో గనక అలాంటి సమస్య ఉంటే కొన్ని విషయాల్లో అది మనకు అర్థమైపోతుంది. అవును, నేను ఈ విధంగా చేశాను కాబట్టే నా పరిస్థితి మారిపోయింది, నేను ఈ విధమైనటువంటి పొరపాటు నేను చేశాను కాబట్టే నా బ్లెస్సింగ్ పోయింది, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది, నా యొక్క స్నేహితులు బంధువులు నాకు దూరం అయిపోయినారు, ఆ యొక్క దైవ సహవాసం అంటే ఆ దైవజనునితో ఉన్నటువంటి సహవాసమేమి, ఆ సంఘ సహవాసమేమి మనం కోల్పోయినాం. సో ఇవన్నీ దేనికి ముడిపడి ఉన్నాయంటే ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇంకా దేనికి కూడా మనము ఆ ప్లేస్ ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వద్దు ఆ ప్లేస్. దేవునికి మాత్రమే. ఆయన ఆరాధనకు యోగ్యుడు, యోగ్యత కలిగిన వాడు. మనం ఆరాధించేది ఆయననే ఆరాధించాలి, ఆయననే ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. కొంతమందికి ఇష్టం ఉండదు దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం. టైం వేస్ట్ అనుకుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అనుకుంటారు. కానీ దేవుడు నువ్వు చెయ్యు, నువ్వు ఏ విధంగా చెయ్యు, నీ సేవకుడు కదా. మీకు చెప్పినట్లు ప్రతి విషయాన్ని
మీరు పాటించండి, ధర్మశాస్త్రము చొప్పున జరిగించు. హల్లెలూయా. అప్పుడు నీ ఆహారమును దేవుడు ఆశీర్వదిస్తాడు, సమృద్ధి. ఇంకా నీకు కొదువు ఉండదు. సంవత్సరానికి సరిపడే ఆహారము దేవుడు నీకు ముందుగానే సిద్ధపరుస్తాడు. సంవత్సరానికి సరిపడే ఆ డబ్బును దేవుడు నీకు ముందుగానే ఇస్తాడు. సంవత్సరానికి సరిపడే ఆ యొక్క దీవెనలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవ్రీ ఇయర్ బ్లెస్ చేస్తూనే ఉంటాడు. ఏటేటా నువ్వు దీవించబడుతూనే ఉంటావు. అందుకనే మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, ప్రతి సంవత్సరం కోతకాల పండుగ అంటే కృతజ్ఞతార్పణ పండుగ, మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం పాటిస్తూ దేవుణ్ణి సేవిస్తూ, ఆయన తప్ప నాకెవరూ లేరు, ఆయనే నాకు దేవుడు, నేను ఆయనను తప్ప మనుషులను లేదా బంగారమును ఈ లోకంలో దేనిని కూడా నేను సేవించను, డబ్బును సేవించను కదా. కొంతమంది డబ్బుకి దాసోహం, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తామంటారు. కానీ మనం అట్లా ఉండకూడదంట. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. హల్లెలూయా. ఆ రోగము నిన్ను విడిచిపోతుందంట. మోషేకు దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు. యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను దీవిస్తా, నేను నీకు తోడై ఉంటానన్నాడు. అందుకనే ఆయనను మట్టుకే సేవించు, నీ ఆహారమును పానమును ఆయన దీవిస్తాడు, నీ మధ్యలో ఉన్న నీ రోగాన్ని వ్యాధిని ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.